ఏంటి? వయసులో తనకంటే దాదాపు 48 ఏళ్లు చిన్నదైన హీరోయిన్‌ని సీనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవాలనుకున్నారా? ఆ హీరోయిన్ మీద ఇష్టంతోనే ఏకంగా డబ్బులు కట్టలు సూట్ కేస్‌లో పెట్టి ఇంటికి పంపించారా? ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ బసవతారకం మరణించక ముందే హీరోయిన్ కృష్ణ కుమారిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు అనే వార్తలు వినిపించాయి. కానీ ఆ పెళ్లి చెడిపోయింది. ఆ తర్వాత బసవతారకం మరణించాక లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నారు. కానీ లక్ష్మీ పార్వతి కంటే ముందే మరో హీరోయిన్ని కూడా సీనియర్ ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అనే రూమర్లు వినిపించాయి. దానికి కారణం వారి మధ్య ఉన్న సాన్నిహిత్యమే. ఇక అసలు విషయంలోకి వెళ్తే సీనియర్ ఎన్టీఆర్ తనకంటే వయసులో చాలా చిన్నదైన వాణి విశ్వనాథ్తో కలిసి సామ్రాట్ అశోక సినిమాల్లో నటించారు. అయితే ఆ సినిమాలో నటించిన సమయంలో వాణి విశ్వనాథ్కి ఎన్టీఆర్కి మధ్య ఏజ్ గ్యాప్ ఏకంగా 48 సంవత్సరాలట. కానీ ఈ ఏజ్ గ్యాప్ ఎక్కడా కూడా కనిపించకుండా వీరిద్దరూ ఎంతో చక్కగా సినిమాలో నటించారు. అంతేకాదు, స్క్రీన్ మీద వీరి పర్ఫార్మెన్స్కి అప్పట్లో యూత్లో సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడిందట. అలా యూత్లో వీరిద్దరికీ ఒక సపరేట్ క్రేజ్ ఏర్పడడంతో పాటు అప్పట్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈ సినిమాకి నిర్మాతగా అలాగే డైరెక్టర్గా హీరోగా చేసిన సీనియర్ ఎన్టీఆర్ వాణి విశ్వనాథ్కి అనుకున్న దానికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారట. అలా ఓ రోజు వాణి విశ్వనాథ్ ఇంటికి సూట్ కేసులో డబ్బులు కట్టలు పంపించారట. ఆ డబ్బుల కట్టలు చూసి లెక్క పెట్టిన వాణి విశ్వనాథ్, ఇదేంటి నాకు రావాల్సిన రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ పంపించారు అని ఫోన్ చేసి అడగ్గా, ఇంటికొచ్చిన లక్ష్మిని తిరిగి పంపించకు, నీ దగ్గరే ఉంచుకో అని చెప్పారట. ఆ తర్వాత వీరి మీద ఎన్నో రూమర్లు వినిపించాయి. వాణి విశ్వనాథ్ సీనియర్ ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకే అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు పంపించారనే రూమర్లు వినిపించాయి. కానీ ఈ రూమర్లన్నిటికీ తెరదించుతూ చివరికి ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు సీనియర్ ఎన్టీఆర్.